ఒక శిష్యుడు గురువుగారిని ఇలా అడిగాడు. భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా, హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్ళడం దేనికి అని. అప్పుడు గురువుగారు ఇలా చెప్పారు. ముఖము మన దగ్గరే ఉంది, కానీ మన కంటికి మన ముఖము కనిపించదు. కనబడడానికి అద్దంలో చూసుకుంటాం. అద్దంలో ప్రాణం లేదు. కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకి కనిపిస్తుంది. అలాగే తెలుసుకోవలసిన మనం ఇక్కడే ఉన్నాం, తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండూ కాకుండా మనకి ఏదైనా ఒక అద్దం లాంటిది కావాలి. అదే విగ్రహం. భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు. అందులో భగవంతుడిని చూసే భక్తి మనకి కావాలి. అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు. అందుకే గుడికి వెళ్ళాలి అని చెప్పారు.